వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏంటి అంటే ఏపీకి సంబంధించినటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అయితే రావడం జరిగింది. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఐఐటి ఎన్ఐటి అభ్యర్థులకు ఊరట. ఇంటర్లో 75% మార్కులు అయితే మనకి పని లేదు. అంటే ఈ ఎన్ఐటి ఐఐటిలోన అభ్యర్థులు అనే వాళ్ళు చేరాలి అంటే ఇంతకు ముందు వరకు ఏంటంటే మనకి ఇంటర్మీడియట్లోన 75% మార్కులు ఉండాలి. జేఈఈ టాప్లోన 20% సాధించాలని అయితే కొన్ని నిబంధనలు అయితే ఉండేవి. వాటిని ప్రస్తుతం అయితే మనని సడలింపులు అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే మనకి ఈ నేపథ్యంలో కొన్ని మినహాయింపులు అనేవి అయితే ఇచ్చారు. అది ఏంటంటే ఇది ఇప్పుడు చూద్దాం. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కొన్ని రాష్ట్రాలు అంటే మనకు రాష్ట్రాలు కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి అయితే జరగలేదు కాబట్టి ఈ నిబంధనలు కొన్ని సడలింపులు అనేది అయితే ఇచ్చారు. విద్యార్థులు అనే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేసి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి దీంతో పాటుగా మనకి ఐఐటి సీట్లు జేఈఈ అడ్వాన్స్లో ఇంకా ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో సీట్లు పొందేందుకైతే జేఈఈ మెయిన్స్లో మెరిట్ అనేది సాధించి ఉండాలి. ఈసారి కోవిడ్-19 కారణంగా ఏంటి అంటే అభ్యర్థులు ఆయా సంస్థల్లో చేరేందుకు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయవచ్చు అని అయితే చెప్తున్నారు. ధృవీకరణ పత్రాలు అనేవి పరిశీలనకు మాత్రం ప్రత్యేక కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తామని చెప్పారు. వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు అంటే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు అనేవి మనకి ఈ నెల 27వ తేదీన అయితే జరుగుతున్నాయి. ఐఐటి న్యూఢిల్లీ సమాచారం నుంచి అయితే మనకి అంటే సోమవారం అయితే మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి అయితే రిలీజ్ చేస్తున్నారు ఆ వెబ్సైట్లోనైతే. నెక్స్ట్ వన్ వచ్చేసి దానికి కావాల్సిన అడ్మిట్ కార్డులో మనకి మన తగినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో కూడా చూసుకోమనేసి అయితే వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ఏడాది మొత్తం కూడా 2,50,000 మంది అభ్యర్థులు అనే వాళ్ళు అర్హత సాధించినా సరే కేవలం 1,60,864 మంది మాత్రమే ఈ యొక్క పరీక్షలకు అనేది అయితే హాజరయ్యారనేసి అయితే నమోదు చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కొన్ని కేంద్రాలు అనేవి కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క ఫలితాలు ఎప్పుడంటే అక్టోబర్ 5వ తేదీన అయితే విడుదలవుతాయి అని చెప్తున్నారు. అక్టోబర్ 5 నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ప్రవేశాల ప్రక్రియను అయితే ప్రారంభించనుంది. ఈసారి కౌన్సిలింగ్ అనేది ప్రక్రియ 7 విడతలుగా అయితే ప్రతిసారి కూడా ఉండేది. ఈసారి మాత్రం మనకి 6 విడతలుగా అయితే ముగిస్తామనేసి అయితే చెప్తున్నారు. ఇది అవగాహన కోసం అభ్యర్థులు అనేవాళ్ళు అవగాహన కోసం అయితే మనకి 2 విడతలు మాక్ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తామని చెప్పారు. దీంతో పాటుగా ఇక్కడ మనకు కొన్ని ర్యాంకింగ్స్ అంటే ర్యాంక్తో పాటుగా కొన్ని ప్లేసెస్ని అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని సంస్థల్లో ప్రవేశాలను దరఖాస్తు చేసుకోవచ్చు అయితే చెప్తున్నారు. ఓకే, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.